ప్రతిజ్ఞ తెలిసిన వాడు రాజు అయితే, రాజకీయ నాయకుడు అయితే, దాన్ని అందరూ ఫాలో అయితే నా దేశం ఎంత గొప్పగా ఉంటుందో ఊహించుకున్నా. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనుకుంటే ఏ పేదవాడి దగ్గర గవర్నమెంట్ ఉద్యోగ లంచాలు తీసుకోడు, ఏ గవర్నమెంట్ ఆఫీసులోనూ అవినీతి జరగదు, ఆకలితో సచ్చే జనాలు ఉండరు, రైతుల ఆత్మహత్యలు ఉండవు, కులం పేరిట మతం పేరిట కొట్టుకు సచ్చే మధుని మాత్రం ఉండరు, ఆడపిల్లలు మానభంగం చేసే కామందులు ఉండరు. అందుకే ప్రతిజ్ఞ అంటే నాకు ఇష్టం. అసలు ప్రతిజ్ఞ అంటే సోదరభావం కదరా, సోదరభావం కదరా, సోదరభావం కదరా. అంత గొప్ప ప్రతిజ్ఞని, దాని అర్థాన్ని పిల్లలకు చెప్పని మాస్టర్లు, దాన్ని ఫాలో అని మీలాంటి రాజకీయ నాయకులు, మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? మీరంతా 543 మంది ఎంపీలు ఉండే పార్లమెంట్ లో ఒక్కరిని లేపి మన ప్రతిజ్ఞ రాసింది ఎవరు? అడుగు సమాధానం ఉందేమో. మీకు తెలుసా ఆయన పేరు పైడిమర్రి వెంకట సుబ్బారావు గారని, నల్గొండ జిల్లాలో పుట్టి పెరిగిన మన తెలుగువాడని. రేయ్, నేను నా దగ్గర దొబ్బేసిన డబ్బుల గురించి అడుగుతుంటే ప్రతిజ్ఞ గురించి లెక్చర్లు ఇస్తున్నావేంట్రా? అసలు నాకు ఒకటి అర్థం కాదు, ప్రతిజ్ఞ అంటే ఏంటో అర్థం తెలియకంట రాజకీయ నాయకుడు అయ్యావు కాబట్టే నీలాటోల వల్ల మా దౌర్భాగ్యం గడిచింది. గుడిలో స్కాము, బడిలో స్కాము, మంచినీటి స్కాము, చిన్న పిల్లలు తినే తిండిలో స్కాము, రైతులకి ఇచ్చే ఎరువుల్లో స్కాము, స్టూడెంట్లకి ఇచ్చే స్కాలర్షిప్ లో కూడా స్కామే. ఆఖరికి మన భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న వీర జవానికి ఇచ్చే బుల్లెట్ ప్రూఫ్ లో కూడా స్కామ్ ఉందిరా. ఇదేనా మన దేశ వారసత్వ సంపద? రేయ్, పెద్దవాళ్ళని గౌరవించాలి, ఆడవాళ్ళని పూజించాలరా. ఎక్కడ పూజిస్తున్నాం, ఎక్కడ గౌరవిస్తున్నాం? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులని చిన్నప్పుడు ఎప్పుడో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పాఠం నువ్వు ఆచరిస్తున్నావు లేదో నాకు తెలియదు కానీ రా, నేను ఆచరిస్తున్నాను, ఆచరిస్తూనే ఉంటాను. గుడి ఉండిలో డబ్బులు, చర్చీల్లో దశంభాగాలు ఇచ్చే మీకు దేవుడు కనిపిస్తే నా గుడి మెట్ల మీద ఆకలితో కూర్చునే బిచ్చగాలు కనిపిస్తారా? వాళ్ళు నా సోదర సమానులే, వాళ్ళకి సహాయం చేస్తాను. దేవుడి విగ్రహాలకి, సినిమా యాక్టర్లకి లీటర్ పాలు పోసి తన్నుకు తెస్తారు. మీకేం కనిపించదు. పాల వైపు చూస్తూ ఒంటి మీద బట్టలు కూడా లేకుండా ఆశగా ఎదురు చూసే చిన్నపిల్లలు కనిపిస్తారా నాకు? వాళ్ళు నా సోదర సమానులే. నీ డబ్బు ఏం చేసిందని అడిగావు కదా, ప్రతిజ్ఞ ఏం చెప్పిందో అదే చేశాను రా. నా సహోదరులందరికీ పంచేశాను. నా డబ్బులు దొబ్బేసి ఎవరికో సాయం చేసి ప్రతిజ్ఞతో లింక్ పెట్టి కబుర్లు చెబుతావేంట్రా? ఏంటమ్మా నీ డబ్బా? ఎలా సంపాదించావు బాబా అంత సొమ్ము? ఏ ఉద్యోగంలో పీకి సంపాదించావు బాబా సొమ్ముని? అవునరా, బ్లాక్ మనీని దాచుకుంటాం, ప్రజల దగ్గర నుంచి దోచుకుంటాం. గత కొన్ని తరాలుగా ప్రజలే మా వంశానికి ఓట్లేసి గెలిపించి ఇచ్చిన హక్కురా అది. ఏట్రా నీ వంశం బోడు వంశం? ఎక్కడున్నోడు ఎవడైనా సరే అమ్మా బాబుకి పర్ఫెక్ట్ లైన్ అని లెంతలో పుట్టుంటే నువ్వు సంపాదించిన ప్రతి రూపాయికి ట్యాక్స్ కట్టి బినామీలు లేకుండా స్కాములు చేయకుండా సంపాదించండి రా వేల లక్షల కోట్లు. అప్పుడు మాట్లాడుకుందాం నీ వంశమూలాల గురించి. తెలుగు జాతి గొప్పది, భారత జాతి ఇంకా గొప్పది. అరే, పక్క రాష్ట్రాలు తాగడానికి కుక్కు నీళ్ళడితే నీ అబ్బాయి ఎత్తుకెంత డ్యాములు కడతారు కదరా? అక్కడ మన తెలుగు లేరా? వాళ్ళు బ్రతకూడదా? వాళ్ళు మన భారతీయులు కాదా? నేను మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకో. వాళ్ళ ఆనందమే నా ఆనందం, వాళ్ళ అభివృద్ధి నా అభివృద్ధి, వాళ్ళ క్షేమమే నా క్షేమం. చివరికి వాళ్ళ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి నేను కాడను. ఇదే నా ప్రతిజ్ఞ. శభాష్ రా, నీ ప్రతిజ్ఞ చాలా బాగుంది. నువ్వు గొప్పవాడివిరా. కానీ భారతదేశంలో గొప్ప వాళ్ళని ఎక్కువ కాలం బ్రతకనివ్వం. చంపేసి విగ్రహాలు పెట్టడం ఆనవాయితీ. నీకు విగ్రహం గ్యారంటీ.